హలో అండి, వెల్కమ్ టు సుకు శివ వ్లాగ్స్. నేను మీ సుకన్య. గైస్, బిగ్ బాస్ హౌస్లో మాత్రం ఈ 14th వీక్ ఎలిమినేషన్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అయితే జరిగింది. అస్సలు ఎక్స్పెక్టే చేయలేదన్నమాట ఈమె ఎలిమినేట్ అవుతుందని. మాత్రము డేంజర్ జోన్లో ఉన్నది ఒకరు, ఎలిమినేట్ అయింది మాత్రం ఒకరు. అన్ఫెయిర్ ఎలిమినేషన్ ఏమో అని అనిపించింది నాకైతే. మాత్రము పర్సనల్గా టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే అయ్యింది. సో ఈ విషయాలన్నీ మాట్లాడదాము. ఫస్ట్ అయితే వీడియోని ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఇంతకుముందే ఒక వీడియో పెట్టాను, ప్రేరణ కానీ రోహిణి కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బజ్ అయితే వినిపిస్తుంది అని. అలాగే రోహిణి అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఎస్ అండి, 100% షీఈ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్ సీజన్ 8. సో ఇంకా మనం ఇక్కడ చేసేదైతే ఏమీ లేదు కాబట్టి తిని ఎందుకు ఎలిమినేట్ అయ్యింది, అసలు ఏంటి రీజన్స్, దాని పాజిటివ్స్ ఏంటి అండ్ నెగిటివ్స్ ఏంటో మాట్లాడదాము. నిజంగా రోహిణి అసలుకి పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే టాప్ 3 టాప్ 4లో ఉండాల్సిన కంటెస్టెంట్ అనిపించింది నాకు. నిజంగా ఆ అమ్మాయి ఎఫర్ట్ కానిచ్చి తన ఎంటర్టైన్మెంట్ కానిచ్చి చాలా బాగా చేసింది. నిజంగా టాస్క్లు ఆ అమ్మాయికి మించి ఆడింది. ఆ అమ్మాయిని ఎవరైతే జీరో అని అన్నారో అతని అంటే పృథ్వీరాజ్ శెట్టి అతనే ముందు ఎలిమినేట్ అయిపోయాడు. నువ్వు ఆడలేవు, నీకు లేదు, నువ్వు నీ బాడీ షేమింగ్ ఇట్లంతా చేశాడు కదా ఆ అమ్మాయిని. సో బాడీ షేమింగ్ చేసిన పృథ్వీరాజ్ శెట్టి ఫస్ట్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. అండ్ నువ్వు జీరో అన్న విష్ణుప్రియ చేత హీరో అని అనిపించుకున్నది. తను ఏ గేమ్ అయినా చాలా కసిగా ఆడేది, చాలా టఫ్ కంటెస్టెంట్ అనిపించింది నాకు ఈ సీజన్లో మాత్రం. ఎస్పెషల్లీ తను ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా చాలా బాగా చేసింది. అవినాష్ వల్లే ఎంటర్టైన్మెంట్ అంత బాగా పండింది కూడా. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ జరుగుతూ ఉంది, దానికి తగ్గట్టు కామెడీ చేయమంటే చేస్తారు, కానీ అక్కడ సిచ్యువేషన్ కాకపోయినా సిచ్యువేషన్ని వీళ్ళే క్రియేట్ చేసుకొని మరీ కామెడీ చేయడం అనేది అమేజింగ్. అసలుకి నిజంగా ఎక్సలెంట్గా చేసింది రోహిణి అవినాష్. వాళ్ళిద్దరూ లేకపోతే బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో మాత్రము అస్సలకి ఫన్ అనేది క్రియేట్ అయ్యి ఉండదు. చాలా బోర్గా ఉండేది లైవ్ అంతా కూడా చూస్తూ ఉంటే. ఏమెంతసేపు ఈ బ్యాగ్ పిచ్చింగ్లు బోర్ తప్పచ్చు ఇంకేం లేదు. ఎప్పుడైతే వీళ్ళు ఎంటర్ అయ్యారో, వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాతే ఫన్ అనేది క్రియేట్ అయ్యింది బిగ్ బాస్ హౌస్లో. అది మాత్రం 100% ఒప్పుకోవచ్చు. రోహిణి ఎంటర్టైన్మెంట్ పరంగా చాలా బాగా చేసింది. అండ్ టాస్క్లు కూడా తన ఎఫర్ట్కి మించి ఆడింది. అసలుకి నిజంగా తనకి హెల్త్ బాగాలేదు, తన లెగ్ అనేది ఫ్రాక్చర్ అయ్యింది. తను దాన్ని 7 years తర్వాత వెళ్ళి అంటే కాలు విరిగిపోతే రాడ్ వేయించుకుందన్నమాట. అంతకుముందే రాడ్ వేయించుకున్నది తన కాలు విరిగినప్పుడు. తర్వాత వెళ్ళేసరికి ఆఫ్టర్ 7 years తర్వాత అమ్మాయి సర్జరీకి వెళ్ళింది దాన్ని తీయించుకోవడానికి. అప్పటికే రాడ్ చుట్టూ స్కిన్ అనేది ఫామ్ అయిపోయిందన్నమాట. సో చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అయినా కూడా ఆ రాడ్ అనేది తీయించుకొని తను సర్జరీ చేయించుకుంది. ఇంకా లైఫ్లో నడవలేకపోవచ్చు అని డాక్టర్స్ చెప్పినప్పటికీ కూడా చాలా డేర్ చేసి మరీ ఆ సర్జరీ అనేది చేయించుకుంది. తర్వాత తన విల్ పవరే తను నిజంగా కాపాడింది. తను నడిచింది, ఎన్నో షోస్ చేసింది, తర్వాత బిగ్ బాస్ హౌస్కి కూడా వచ్చింది. అంత పెయిన్ఫుల్ ఉంది ఆ అమ్మాయికి. అండ్ తన బాడీ కూడా కొంచెం హెవీగానే ఉంటుంది. ఆ అమ్మాయిని ఎవరైతే బాడీ షేమ్ చేశారో వాళ్ళ మీదనే గెలిచింది చూడండి, అది అసలుకి హైలైట్. మెగా చీఫ్ టాస్క్లో కంటిన్యూస్గా 2 hours ఆ లెగ్ ఏదైతే సర్జరీ అయ్యిందో అదే లెగ్తో తను బ్యాలెన్స్ చేయడం అనేది నిజంగా వండర్ఫుల్ అనిపించింది నాకు. సూపర్, అసలుకి ఎక్కడ అమ్మాయి తగ్గలేదు. ఎవరైతే నన్ను బాడీ షేమ్ చేశారో, ఎవరైతే నన్ను జీరో అన్నారో నేను వాళ్ళ చేతే అనిపించుకోవాలని చెప్పేసి నిజంగా ఆ అమ్మాయి కసి తను ఆడి గెలుచుకున్నాను అని చెప్పిన మూమెంట్ నిజంగా బిగ్ బాస్ సీజన్ 8లోనే ది బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. లాస్ట్ మెగా చీఫ్ అవ్వడం రోహిణి అనేది హైలైట్ సీన్ అది. అందుకే బిగ్ బాస్ కూడా ఇంప్రెస్ అయ్యి శివంగివే అని సాంగ్ వేశాడు కదా, అది అసలు నిజంగా హైలైట్. అసలుకి ఎవరికి వేయలేదు, అంత బెస్ట్ మూమెంట్ కాబట్టి ఆ సాంగ్ కూడా వేశారన్నమాట. సో తను చీఫ్గా కూడా చాలా బాగా చేసింది. టాస్క్లు కూడా తనకి మించి ఎఫర్ట్స్ పెట్టి ఆడింది. విష్ణుప్రియ 0 అన్నది తన చేతనే హీరో అనిపించుకుంది అన్నమాట. సో నిజంగానే తను టాప్ 3 టాప్ 4లో ఉండాల్సిన కంటెస్టెంట్, బట్ ఎలిమినేట్ అయిపోతుంది అని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మాయికి చాలా ఫాలోయింగ్ కూడా ఉంది, టీవీ ఇండస్ట్రీ బాగా సపోర్ట్ చేసింది. సో తను టికెట్ ఫినాలే గెలిచిన మొట్టమొదటి పర్సన్ కూడా తనే అన్నమాట బిగ్ బాస్ హౌస్లో. అయినప్పటికీ తను ఎలిమినేట్ అయిపోయిందంటే నిజంగా నాకు అన్ఫెయిర్ అనిపించింది అన్నమాట. సో అంటే ఇది ఏదో చెప్తారు కదా, లక్ కలిసి రాలేదు, లేకపోతే ఆర్టిస్టులని అంత విన్నర్గా చూడలేరు అనుకున్నారు, ఎట్లా చేశారో కానీ మరి నిజంగానే ఆ అమ్మాయి అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో
ఇంకా తనలో ఉన్న నెగిటివ్స్కి వస్తే మాత్రము ఈ వీక్లో జరిగిన టాస్క్ల్లో అంత గట్టిగా ఆడినట్టయితే ఏం అనిపించలేదు. మేబీ తనకి లక్ ఏమన్నా కలిసి రాలేదు ఏమో అనిపించింది. ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఒక్క టాస్క్లో కూడా గెలవలేకపోయింది. నెక్స్ట్ సంచాలక్గా చాలా వరస్ట్గా చేసింది రోహిణి అయితే. ఎన్నిసార్లు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తూనే ఉన్నాడు, రూల్స్ చూడండి అని ఎన్నిసార్లు చెప్పినా, ఛాన్స్ ఇచ్చినా కూడా సేమ్ రూల్స్ని ఫాలో అవ్వకుండా మిస్టేక్ చేసిందన్నమాట. అక్కడ నిఖిల్ని విన్నర్ చేయాల్సింది, నిఖిల్ ఫోటో ఉంది కాబట్టి, కానీ విష్ణుప్రియకి ఇచ్చింది. ఆ అమ్మాయికి అసలుకి రూల్సే అర్థం కాలేదు. సో సంచాలక్గా అట్టర్ ఫ్లాప్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీక్లో టాస్క్లు ఏది ఆడింది లేదు. ఇంకా అమ్మాయి మొట్టమొదటి నెగిటివ్ ఏంటి అని అంటే అమ్మాయి బ్యాడ్ లక్. ఇన్ని వీక్స్ నుంచి నామినేషన్స్కి రాలేదు, ఒకేసారి నామినేషన్స్లోకి వచ్చేసింది. సో నామినేషన్లోకి రావడం కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఎవ్రీ వీక్ నామినేట్ అవుతూ వస్తూ ఉంటే వాళ్ళకి ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా నామినేషన్స్లోకి వచ్చారంటే ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవ్వరన్నమాట. అరే ఈ పర్సన్కి మనం ఓటు వేయాలా అనేది వాళ్ళకి ఎక్కదు. ఏ పర్సన్ అయితే ఎక్కువ సార్లు నామినేట్ అవుతూ వస్తూ ఉండారో వాళ్ళకి ప్రతి వీక్ వీళ్ళు ఓట్స్ వేస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఓట్ బ్యాంకింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా వచ్చిన పర్సన్కి ఓట్స్ వేయరన్నమాట. సో వాళ్ళకి ఎక్కదన్నమాట ఆ పేరు, అక్కడ ఆ పర్సన్కి మనం ఓటు వేయాలి, గెలిపించాలి అనేది మైండ్లో వాళ్ళకి స్ట్రైక్ అవ్వదు. సో దానివల్ల కూడా ఆ అమ్మాయికి బిగ్గెస్ట్ అది నెగిటివ్ అని చెప్పొచ్చు అన్నమాట. సో ఆ రకంగా అయితే ఎలిమినేట్ అయిపోయింది. కానీ వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే రోహిణి అండ్ అవినాష్ ఇప్పుడు నబీల్ తర్వాత అంటే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడున్న ప్రజెంట్ కంటెస్టెంట్లో నబీల్ తర్వాత ఎక్కువ బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నది మాత్రం రోహిణి అన్నమాట. అంటే బయట విష్ణుప్రియకి చాలా బాగా సపోర్ట్ చేసిందంట, విష్ణుప్రియకే ఓటు కూడా వేసిందంట. బట్ హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళిద్దరికి ఏం పడట్లేదు. విష్ణుప్రియకి ఏ విషయంలో అయినా నెగిటివ్. విష్ణుప్రియ కొంచెం మంచిగా మాట్లాడినా అది నెగిటివ్గానే తీసుకుంటుంది రోహిణి. ఆ విషయంలో మాత్రం ఫుల్ బ్యాక్ బిచ్చింగ్ చేసింది. అదొక మైనస్ అయ్యింది. నామినేషన్లకు రాకపోవడం ఒక మైనస్ అయ్యింది. నెక్స్ట్ ఇంకా సంచాలక్గా మాత్రం వర్స్ట్గా చేసింది. సో ఇవి తన నెగిటివ్స్. బట్ తను ఇవన్నీ కూడా తన గేమ్ ముందు తుడిచిపెట్టుకుపోయాయి అనిపించింది నాకు. అంతా బాగా నిజంగా ఒక లేడీ విన్నర్కు ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ రోహిణిలో ఉన్నాయి. సో తనకున్న అన్ని నెగిటివ్స్ని కూడా తను ఆడి గెలుచుకున్న విధానం అనేది ఎంత బాగుందో అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట. అదే గుర్తుంటుంది. కానీ మనకు ఇప్పుడు రోహిణి అంటే లాస్ట్ మెగా చీఫ్ ఎక్సలెంట్గా ఆడింది అని అనుకుంటాం. కానీ అరే తను విష్ణుప్రియ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసింది, తన సంచాలక్గా కరెక్ట్గా చేయలేదు, ఇవన్నీ గుర్తుకు రావన్నమాట. తన పాజిటివ్ ముందు నెగిటివ్స్ అన్నీ కూడా మర్చిపోతుంటారు. అది కామన్ అన్నమాట. సో నాకైతే తన పాజిటివ్సే కనిపించాయి. ఎవరికైనా ఉంటాయి, వాళ్ళకి 100 days అక్కడ ట్రావెల్ చేశారు కాబట్టి అవి కామన్. బ్యాక్ బిచ్చింగ్లు అనేటివి ఇవంతా నార్మల్లే. సో తను ఆడి ఎలా గెలుచుకుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. దాంట్లో మాత్రం నిజంగా సూపర్ అనిపించింది. బట్ అన్ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందేమో అని నాకు అనిపించింది అన్నమాట. సో ఇదన్నమాట. మీ అందరికీ ఏమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చింటే ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఎలిమినేషన్ కూడా ఉంది, డబుల్ ఎలిమినేషన్ జరిగింది. సో ఆ ఎలిమినేషన్ ఎవరు అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్, ప్రేరణ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి. ప్రేరణ అయితే సేఫ్ అయ్యింది. సో తన టాప్ 5కి అయితే వెళ్ళింది అన్నమాట. సో ప్రేరణకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది మీకు చెప్పాలనుకున్నాను. ఇంతకుముందు నేను వీడియోలో ప్రేరణ అండ్ రోహిణి గురించి వీడియో పెట్టాను కదా, వాళ్ళిద్దరికీ ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉందనేసి. బట్ ప్రేరణ ఈజ్ సేఫ్. సో ఇదన్నమాట. మీ అందరికీ ఏమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.